కొన్ని చామినస్ ఈ రోజు మనమైతే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ యానిమే ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం బ్లాక్ థ్రోన్ సెక్యూరిటీ కంపెనీని చూస్తాం. క్లేన్ ని ఫాలో చేసిన పర్సన్ ని స్మిత్ ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. తను నైట్ మేర్ ఎబిలిటీని యూజ్ చేసి జెంకిన్స్ డ్రీమ్స్ ని చూస్తాడు. జెంకిన్స్ దగ్గర యాంటిగోనస్ ఫ్యామిలీ బుక్ ఉండేది, కానీ తను ఆ బుక్ ని ఎవరికో సెల్ చేసేస్తాడు. జెంకిన్స్ నెక్ మీద మార్క్ ని చూసి తను సీక్రెట్ ఆర్డర్ మెంబర్ అని లెనర్డ్ స్మిత్ కి చెప్తాడు. సీక్రెట్ ఆర్డర్ ఒక ఈవిల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సీక్రెట్ ఆర్డర్ కూడా యాంటిగోనస్ బుక్ కోసం వెతుకుతుంది కాబట్టి సీక్రెట్ ఆర్డర్ కి ఆ బుక్ దొరికేలోపు వాళ్ళు ఆ బుక్ ని కనిపెట్టాలని స్మిత్ లెనర్డ్ కి చెప్తాడు. అప్పుడే ఫ్రై వీళ్ళ దగ్గరకు వచ్చి యాంటిగోనస్ బుక్ గురించి క్లేన్ కి క్లూ దొరికిందని చెప్తాడు. ఒరిజినల్ క్లేన్ ఆ కిడ్నాపర్స్ ఇంటికి వెళ్లి వాళ్ళకి యాంటిగోనస్ బుక్ డెలివరీ చేసినట్టు క్లేమ్ తన డ్రీమ్ లో చూశాడు. తను దీని గురించి వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ ఇంటికి వెళ్తారు. కానీ క్లేన్ డ్రీమ్ లో చూసిన రూమ్ లో వీళ్ళకి ఒక ఉమెన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి అక్కడ నోట్బుక్ కనిపించదు. ఈ చనిపోయిన ఉమెన్ కి రే బీబర్ అనే కొడుకున్నాడనమాట. తను ఇప్పుడు మిస్సింగ్ పర్సన్ కాబట్టి తన దగ్గర ఈ నోట్బుక్ ఉందేమోనని లెనర్డ్ వీళ్ళకి చెప్తాడు. ఇంకా తను క్లేన్ తో రే బీబర్ ని వెతకమని చెప్తాడు. క్లేన్ డోజింగ్ రాడ్ ఎబిలిటీతో రే బీబర్ ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన ఎబిలిటీ వర్క్ చేయకుండా ఆ కేన్ స్టిక్ తన్నే అటాక్ చేయాలని చూస్తుంది. స్మిత్ ఆ కేన్ ని ఆపి ఏదో స్ట్రాంగ్ పవర్ క్లేన్ ఎబిలిటీని ఇంటర్ఫేర్ చేస్తుందని, అందుకే వాళ్ళు రే బీబర్ ని వెతకడం కోసం వేరే మెథడ్ ని యూజ్ చేయాలని స్మిత్ వీళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత మనం క్లేన్ ఇంకా స్మిత్ ని చైనీస్ గేట్ ముందు చూస్తాం. క్లేన్ న్యూ సూట్ కి స్మిత్ కాంప్లిమెంట్ ఇచ్చి తను క్లేన్ కి ఒక పెండులం ఇస్తాడు. తన పవర్స్ యూజ్ చేయడంలో ఈ పెండులం క్లేన్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా రే బీబర్ ని వెతకడం కోసం హోలీ క్యాథడ్రల్ నైట్ హాక్స్ కి సీల్డ్ ఆర్టిఫాక్ట్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. హోలీ క్యాథడ్రల్ అంటే ఎవర్నైట్ గాడెస్ చర్చ్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఇంకా ఈ సీల్డ్ ఆర్టిఫాక్ట్స్ బియాండర్స్ యూజ్ చేసే పవర్ఫుల్ ఐటమ్స్. ఈ సీల్డ్ ఆర్టిఫాక్ట్స్ యూజ్ చేయడం కోసం హోలీ క్యాథడ్రల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా ఈ ఆర్టిఫాక్ట్స్ ని ఇలాంటి చైనీస్ గేట్స్ లోపల లాక్ చేసి ఉంచుతారు. క్యాథడ్రల్ వీళ్ళకి గ్రేడ్ 2 ఆర్టిఫాక్ట్ ని సెండ్ చేస్తుంది. గ్రేడ్ 2 అంటే డేంజరస్ లెవెల్ ఆర్టిఫాక్ట్. బ్యాక్లాండ్ సిటీ నుంచి 3 బియాండర్స్ ఈ ఆర్టిఫాక్ట్ ని తీసుకొస్తారు. వీళ్ళ పేరు బార్గియా ఇంకా హార్సన్. వీళ్ళు సీక్వెన్స్ 7 ఇంకా 8 బియాండర్స్. ఇంకా లాస్ట్ పర్సన్ మనం ఎపిసోడ్ 1 లో చూసిన సీక్వెన్స్ 7 డైలీ సిమోన్. హార్సన్ స్మిత్ తో ఈ మిషన్ చాలా డేంజరస్ అని, సీర్ బియాండర్ అయిన క్లేన్ దగ్గర ఫైటింగ్ ఎబిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు క్లేన్ ని ఈ మిషన్ కి తీసుకెళ్లకూడదని హార్సన్ స్మిత్ కి చెప్తాడు. ఇంకా ఈ సీల్డ్ ఆర్టిఫాక్ట్స్ కి సీరియల్ నంబర్స్ అనేవి ఉంటాయి. క్యాథడ్రల్ అప్రూవ్ చేసిన ఆర్టిఫాక్ట్ 2049. స్మిత్ హార్సన్ తో ఈ ఆర్టిఫాక్ట్ యూజ్ చేస్తే చాలా రిస్క్స్ ఉంటాయి కదా అని స్మిత్ హార్సన్ కి అడుగుతాడు. ఇది విని హార్సన్, మీరు అనుకుంటున్నట్టు రే బీబర్ యాంటిగోనస్ ఫ్యామిలీకి డెసెండెంట్ అయ్యి ఉంటే తన్ని కనిపెట్టడానికి ఈ ఆర్టిఫాక్ట్ పర్ఫెక్ట్ చాయిస్ అని హార్సన్ స్మిత్ కి చెప్తాడు. తను అలా ఎందుకు చెప్పాడంటే ఈ ఆర్టిఫాక్ట్ ని యాంటిగోనస్ ఫ్యామిలీయే తయారు చేసింది కాబట్టి. ఇంకా ఆర్టిఫాక్ట్ ఓపెన్ చేసే ముందు హార్సన్ అందరితో నాన్ స్టాప్ గా హ్యాండ్ మూమెంట్స్ చేయండి అని చెప్తాడు. ఇంకా హార్సన్ ఆర్టిఫాక్ట్ ఓపెన్ చేయగానే దాంట్లో నుంచి ఒక జోకర్ పపెట్ బయటకు వస్తుంది. ఇది చూసిన క్లేన్ ఇలాంటి ఒక క్యూట్ పపెట్ డేంజరస్ ఎలా అవుతుందని క్లేన్ అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ పపెట్ క్లేన్ మీద అటాక్ చేస్తుంది. ఆ పపెట్ తన స్ట్రింగ్స్ తో క్లేన్ ని పారలైజ్ చేసేస్తుంది. కానీ లెనర్డ్ క్లేన్ ని వెనకల నుంచి తట్టి తన్ని నార్మల్ చేస్తాడు. ఈ పపెట్ తన స్ట్రింగ్స్ తో వేరే వాళ్ళని పపెట్ గా మార్చేయగలదు. 5 మీటర్ రేడియస్ లో ఉన్న ఎవరినైనా తను టార్గెట్ చేయగలదు. ఈ పపెట్ కంట్రోల్లోకి వచ్చిన వారిని వేరే వాళ్ళు వాళ్ళ వీప్ మీద తట్టి రిలీజ్ చేయొచ్చు. ఇంకా ఈ పపెట్ క్లేన్ వెనకలే వెళ్తూ ఉంటుంది. ఇది చూసిన స్మిత్ క్లేన్ దగ్గర యాంటిగోనస్ బుక్ ఉండేది కాబట్టి ఈ పపెట్ తన వైపు అట్రాక్ట్ అవుతుందని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. తను ఇలా చెప్తున్నప్పుడే ఆ పపెట్ స్మిత్ ని కూడా పారలైజ్ చేసేస్తుంది. ఇది చూసి డైలీ స్మిత్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే హార్సన్ వీళ్ళని హ్యాండ్ మూమెంట్స్ చేయమని చెప్పాడనమాట. హ్యాండ్ మూమెంట్స్ ఆగిపోయిన పర్సన్ పపెట్ కంట్రోల్లో ఉన్నట్టు. ఇంకా లెనర్డ్ ఆ పపెట్ ముందు రే బీబర్ కోట్ ని పడేస్తాడు. ఇది చూసిన ఆ పపెట్ ఫుల్ యాంగర్ మోడ్ లోకి వచ్చేస్తుంది. దీంతో వీళ్ళకి రే బీబర్ యాంటిగోనస్ డెసెండెంట్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు రే బీబర్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మనం రే బీబర్ ని ఒక ఓల్డ్ వేర్ హౌస్ లో చూస్తాం. యాంటిగోనస్ బుక్ పవర్ ని అబ్జర్వ్ చేయడం కోసం రే బీబర్ ఒక రిచువల్ పర్ఫామ్ చేసి ఆ నోట్ బుక్ ని తన స్టమక్ లో కన్జ్యూమ్ చేసుకుంటాడు. కానీ తన రిచువల్
రిచువల్ ఫెయిల్ అయ్యి రే బీబర్ ఒక మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. ఇంకదే వేర్ హౌస్ లో మనం ఎపిసోడ్ 1 లో చూసిన జోకర్ ని చూస్తాం. తిను కూడా సీక్రెట్ ఆర్డర్ మెంబర్ అన్నమాట. తినకి ఆ నోట్బుక్ దొరికే లోపు రే బీబర్ దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నాడు. ఇంకా నైట్ హాక్స్ కూడా పపెట్ సహాయంతో ఈ వేర్ హౌస్ దగ్గరికి రీచ్ అవుతారు. నైట్ హాక్స్ అక్కడికి రావడం చూసి జోకర్ చాలా ఎక్సైట్ అయిపోతాడు. ఇంకా క్లేన్ తన ఎబిలిటీని యూజ్ చేసి ఆ వేర్ హౌస్ లో డేంజర్ ఉందని వార్న్ చేస్తాడు. అప్పుడే డోర్ బ్రేక్ చేసుకొని ఒక మాన్స్టర్ బయటకు వస్తుంది. రే బీబర్ ఇలా మారిపోయాడనమాట. ఇంకెప్పుడు క్లేన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఈ మాన్స్టర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్మిత్ క్లేన్ కి స్లంబర్ చామ్ అనే ఒక ఐటమ్ ని ఇస్తాడు. లెనర్డ్ ఇంకా స్మిత్ మిడ్ నైట్ పోయం ఎబిలిటీని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని అన్కాన్షియస్ చేయాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ ఎబిలిటీ ఆ మాన్స్టర్ మీద వర్క్ చేయదు. రే బీబర్ చనిపోయి ఇప్పుడు ఆ మాన్స్టర్ నోట్బుక్ కంట్రోల్లో ఉందని స్మిత్ వీళ్ళందరికీ చెప్పి ఈ మాన్స్టర్ వీక్నెస్ ని వెతకమని స్మిత్ డైలీకి చెప్తాడు. డైలీ ఐ ఆఫ్ డెత్ ఎబిలిటీని యూజ్ చేసి మాన్స్టర్ వీక్నెస్ ని కనిపెడుతుంది. ఇంకా తను వీళ్ళతో ఆ మాన్స్టర్ ని 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేయమని చెప్తుంది. ఇది విన్న స్మిత్ ఆ మాన్స్టర్ ని రిస్టైన్ చేస్తాడు. ఇంకా క్లేన్ నోట్బుక్ పవర్ ని ఫీల్ చేస్తాడు. అప్పుడే ఆ నోట్బుక్ స్పైక్స్ తో వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో లెనర్డ్ ఇంకా స్మిత్ ఇంజర్ అవుతారు. హార్సన్ అటాక్ చేయాలని చూస్తే తన అటాక్స్ కూడా వర్క్ చేయవు. మాన్స్టర్ వీళ్ళ కంట్రోల్ నుంచి తప్పించుకుంటుందని చూసి క్లేన్ స్మిత్ ఇచ్చిన ఐటమ్స్ తో నైట్ స్లంబర్ ఎబిలిటీని యూజ్ చేసి ఆ మాన్స్టర్ ని అన్కాన్షియస్ చేసేస్తాడు. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకొని డైలీ ఆ మాన్స్టర్ మీద అటాక్ చేస్తుంది. దీంతో ఆ మాన్స్టర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ఈ అటాక్ వల్ల డైలీ చాలా ఇంజర్ అయిపోతుంది. ఇది చూసి స్మిత్ తనకి హీలింగ్ పోషన్ తాకిపిస్తాడు. ఇంకా క్లేన్ యాంటిగోనస్ బుక్ ని తీసుకుంటాడు. కానీ అప్పుడే జోకర్ బుక్ కోసం క్లేన్ దగ్గరకు వస్తాడు. ఇది చూసిన స్మిత్ జోకర్ ని షూట్ చేస్తాడు. కానీ అది ఓన్లీ ఒక జోకర్ ఇల్యూజన్. స్మిత్ క్లేన్ తో నోట్బుక్ ని దాచేసి 2049 దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాడు. ఈ జోకర్ సీక్వెన్స్ 7 బియాండర్ కాబట్టి తను వీళ్ళందరికన్నా స్ట్రాంగ్ అన్నమాట. తను వీళ్ళ అటాక్స్ ని డాచ్ చేస్తూ వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాడు. జోకర్ స్మిత్ బుల్లెట్స్ ని డాచ్ చేయడంలో బిజీగా ఉన్నప్పుడు క్లేన్ బుల్లెట్ వచ్చి తన స్టమక్ కి తగులుతుంది. కానీ జోకర్ ఆ వూండ్ ని తన హ్యాండ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇంకా తను వీళ్ళందరినీ తన ఇల్యూజన్స్ ఇంకా తన అటాక్స్ తో డిస్ట్రాక్ట్ చేసి 2049 బాక్స్ ని ఓపెన్ చేసేస్తాడు. 2049 బయటకు రాగానే వీళ్ళందరినీ ప్యారలైజ్ చేసేసి వాళ్ళని పపెట్లా మార్చడం స్టార్ట్ చేస్తుంది. నార్మల్ గా తిను ఓన్లీ 2% ని మాత్రమే పపెట్లా మార్చేయగలదు. కానీ ఇక్కడ యాంటిగ్రోస్ బుక్ ఉంది కాబట్టి 2049 పవర్ ఇంక్రీజ్ అయిపోయిందనమాట. ఇంకా క్లేన్ ఆలోచిస్తూ తన పపెట్ కంట్రోల్ నుంచి రిలీజ్ అవ్వాలంటే తనకి ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలని క్లేన్ చెప్తాడు. ఇంకా తను రిచువల్ చాంటింగ్స్ ని రీసెట్ చేసి క్లేన్ గ్రే ఫాగ్ లోకి వచ్చేస్తాడు. దీంతో తను పపెట్ కంట్రోల్ నుంచి రిలీజ్ అయిపోతాడు. ఇంకా క్లేన్ తిరిగి వచ్చేసి తను పపెట్ కంట్రోల్ లోనే ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. జోకర్ క్లేన్ దగ్గరికి వచ్చి తనకు ఒక డీల్ ఆఫర్ చేస్తాడు. క్లేన్ తనకి యాంటిగోనస్ బుక్ ఇచ్చేస్తే తను క్లేన్ ని పపెట్ కంట్రోల్ నుంచి రిలీజ్ చేసేస్తాడు. పైగా తను క్లేన్ కి సీక్వెన్స్ 8 పోషన్ గురించి రివీల్ చేస్తాడు. ఈ జోకర్ కూడా ముందు క్లేన్ లాగా సీక్వెన్స్ 9 సియర్ బియాండర్ అన్నమాట. అందుకే తనకి సీక్వెన్స్ 8 ఇంకా 7 పోషన్స్ గురించి తెలుసు. తను క్లేన్ తో సీక్వెన్స్ 8 కి వెళ్లడం కోసం నువ్వు క్లౌన్ పోషన్ తాగాలని చెప్తాడు. తన ఈ డీల్ గురించి క్లేన్ తో మాట్లాడుతున్నప్పుడు ఎవరు తన మాటలు వినట్లేదని జోకర్ అనుకుంటాడు. కానీ లెనర్డ్ తన షాడో హెల్ప్ వల్ల పపెట్ కంట్రోల్ నుంచి రిలీజ్ అయ్యి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా జోకర్ క్లేన్ తన ఆఫర్ ని యాక్సెప్ట్ చేశాడు అనుకుని తన నోట్బుక్ కోసం క్లేన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు క్లేన్ తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను క్లేన్ బుల్లెట్స్ ని డాచ్ చేస్తూ అనుకోకుండా పపెట్ రేడియస్ లోకి వచ్చేస్తాడు. పపెట్ కంట్రోల్ వల్ల జోకర్ ప్యారలైజ్ అవ్వగానే క్లేన్ తన్ని చంపేస్తాడు. సియర్ పోషన్ తాగినప్పుడు క్లేన్ కి హార్నాచిస్ అని ఎలా వినిపించిందో సేమ్ అదే వర్డ్ ని జోకర్ చనిపోయే ముందు క్లేన్ కి చెప్తాడు. ఇంకా పపెట్ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. లెనర్డ్ క్లేన్ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేస్తూ ఈ వరల్డ్ లో వాళ్ళిద్దరు స్పెషల్ పర్సన్స్ అని లెనర్డ్ క్లేన్ కి చెప్తాడు. ఆ తర్వాత యాంటిగోనస్ నోట్బుక్ ని చానీస్ గేట్ లోపల లాక్ చేసేస్తారు. స్మిత్ కూడా క్లేన్ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా క్లేన్ అటాప్సీ రూమ్ లో జోకర్ బాడీని నోటీస్ చేస్తాడు. తను ఫస్ట్ టైం ఒక పర్సన్ ని చంపాడు కాబట్టి క్లేన్ చాలా అప్సెట్ గా ఉంటాడు. స్మిత్ క్లేన్ ని చీరప్ చేస్తూ తను ఎలాంటి మిస్టేక్ చేయలేదని, తను ఈ జోకర్ ని చంపి చాలా మంది లైఫ్స్ ని సేవ్ చేశాడని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. ఇంకా క్లేన్ సీక్వెన్స్ 8 పోషన్ పేరు క్లౌన్ అని క్లేన్ స్మిత్ కి చెప్తాడు. నెక్స్ట్ డే హార్సన్ 2049 ని తిరిగి తీసుకెళ్తున్నప్పుడు తను క్లేన్ ని అప్రిషియేట్ చేస్తూ తను క్లేన్ ని అండర్ ఎస్టిమేట్ చేశాడని, ఒక సీక్వెన్స్ 9 బియాండర్ సీక్వెన్స్ 7 బియాండర్ ని ఓడించడం చాలా రేర్ అని, ఇంకా తను క్లేన్ లాంటి
లాంటి ఎక్సలెంట్ సియర్ ని ఇప్పటి వరకు చూడలేదని హార్సన్ క్లేన్ కి చెప్తాడు. ఇంకా క్లేన్ సియర్ లాగా యాక్ట్ చేస్తూ సియర్ ఎబిలిటీస్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి తన సియర్ పోషన్ స్లోగా డైజెస్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్లేన్ హార్నచీస్ వర్డ్ గురించి తెలుసుకోవడానికి తన హిస్టరీ ప్రొఫెసర్ అయిన ఏజిక్ ని కలవడానికి వెళ్తాడు. కానీ ఏజిక్ కూడా తనకి హార్నచీస్ వర్డ్ గురించి తెలియదని చెప్తాడు. ఇంకా క్లేన్ ఏజిక్ తో తను బియాండర్ అయ్యాడని చెప్పకుండా తను ఒక సెక్యూరిటీ కంపెనీలో వర్క్ చేస్తూ యాంటిక్ ఐటమ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాడని క్లేన్ ఏజిక్ కి చెప్తాడనమాట. క్లేన్ వెళ్లే ముందు ఏజిక్ తన్ని ఆపి యాంటిక్ ఐటమ్స్ మీద రీసెర్చ్ చేయడం తప్పేం కాదు, కానీ డార్క్నెస్ తో ఉన్న ప్లేసెస్ లో నీకు డేంజరస్ ఫర్బిడన్ ఐటమ్స్ దొరకవచ్చు, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఏజిక్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏజిక్ షాడో నుంచి ఒక స్కెలిటన్ బయటకు వస్తుంది. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.